యూపీ ఉత్తరప్రదేశ్లో అండి ఒక సేట్ ఉన్నాడండి. అక్కడ ఇక్కడ షావుకారు అంటారండి, షావుకారు అంటారు. అక్కడ సేట్, సేట్ అంటే వర్తకుడు, పెద్ద వర్తకుడు, లక్షాధికారి. లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసండి. ఒక మిల్లు ఉందండి వారికి, మిల్లు, ఆటా, ఆటా మిల్లు. ఆటా అంటే పిండి, గోధుమలు తెప్పించి పిండి చేసి అమ్ముతాడండి. దాని ద్వారా లక్షలు గడించాడండి. ఎవరు? యూపీలో ఒక వర్తకుడు. ఒకనాడు ఇటువంటి సభకు వచ్చాడండి, సమావేశానికి. అక్కడ బోధ ఏమి విన్నాడు తెలుసండి. అన్నదానం మహాపుణ్యం అని ఆ రోజండి ఉపన్యాసకుడు చెప్పాడు. ఎవరైనా అన్నదానం చేస్తే అది మహాపుణ్యం అని. ఆ సేటు గారు ఇంటికి వెళ్ళి ఆలోచించారు. ఏం ఆలోచించారు చూసిన, అక్కడ అన్నం అంటే ఏమిటండి, మనకి రైస్ కానీ అక్కడ గోధుమ రొట్టె, రోటీ దాల్, తర్కారీ, తర్కారీ, తర్కారీ అంటే కూరండి. ఈ మూడు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అన్నదానం మహాపుణ్యం అంటే ఆయన బీదలందరికీ ఏదైనా అన్నదానం చేస్తే బాగుండు అని ఏం చేశాడు తెలుసండి. తన ఆట గోడౌన్ ఉందండి, ఈ గోధుమలది పుచ్చిపోయిన గోధుమలు ఒక 20 బస్తాలు ఉన్నాయండి. అది గోడౌన్లో పెద్ద అడ్డంగా ఉందండి. అది కనుక పిండి చేయించి కనుక బీదవాళ్ళకి పెడితే ఆహా ఎంత మహాపుణ్యం వస్తుంది చూడండి, అన్నదానం మహాపుణ్యం అని అనుకున్నాడు. కాదండి, గోడౌన్లో చోటు చాలలేదండి వాడికి. వాడికి పుణ్యమా పాడా, ఇక్కడేమో ఈ విధంగా చెప్పారు కనుక వాడు ఏం చేసినాడు, ఆ 20 బస్తాలు గోధుమలు పిండి చేయించేసి చూడండి పాడు వాసన పుచ్చిపోయినాయి, బీదలందరికీ రొట్టె చేయించి పెట్టేస్తున్నారండి. అందరూ తిని పాపం వాంతి చేసుకుంటున్నారండి. భార్య ఇది గమనించిందండి. భార్య, ఈ సేటు గారికి కొంచెం మెదడు తగ్గినట్టుంది, లేకపోతే ఒకరికి పెట్టేది మంచి వస్తువు ఇవ్వాలి కానీ ఇదేమిటి పుచ్చిపోయిందంత నాశనం చేశాడు అని భర్తను పిలిచిందండి. ఏమండి, ఈ విధంగానైనా దానం చేసేది అన్నదానం, మంచి వస్తువు మనం ఏది తింటున్నామో దానికంటే మంచి వస్తువు వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే దరిద్ర నారాయణులు, వారు నారాయణ స్వరూపం, సాక్షాత్ భగవత్ స్వరూపం. అటువంటి వారికి ఈ హీనమైనటువంటి వస్తువు ఈ అన్నం ఇవ్వటం మంచిదేనా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసండి, నోరు మూసుకుని అవతల పద అన్నాడు అంతే. నోరు మూసుకు పో అవతల పో అన్నాడు అంతే. పాపం ఈమె ఈయన మనస్సు ఎట్లా మార్చాలని ఒక ఉపాయం ఆలోచించిందండి. సరే, అన్నదానం అంతా పూర్తి అవుతున్నదండి. అక్కడ మధ్యాహ్నం 12 గంటల ఎప్పటికీ ఈ అన్నం అంతా దానం అంతా పూర్తి అయిపోయింది. ఆయన ఇంటికి వచ్చాడండి భోజనానికి. ఎవరు? శెట్టి గారు. ముందుగానే భార్య ఏం చేసింది తెలుసండి, ఈ పుచ్చిపోయిన రొట్టెలు 5 తీసి పెట్టిందండి, దాచిపెట్టిందండి. వాసన పాడు కంపు, 5 రొట్టెలు దాచిపెట్టిందండి. శెట్టి గారు భోజనానికి రాగానే ఆ రొట్టెలే వడ్డించిందండి. ఆయన గుడిచేపటికి వాసన భరించలేక, ఏమే ఇవన్నీ వాళ్ళకని చెప్తే నాకెందుకు పెట్టామని. ఏమండి, లోకంలో ఒక ధర్మం ఉంది. ఈ జన్మలో మనం ఏది ఇస్తామో పరలోకంలో కర్మదేవతలు అదే మనకిస్తారు. ఈ పుచ్చిపోయిన రొట్టెలు వారికి ఇచ్చారు కాబట్టి పరలోకంలో కర్మదేవతలు మీకు ఈ పుచ్చిపోయిన పాడు రొట్టెలే పెడతారు. ఇప్పటి నుంచి కొంచెం అభ్యాసం చేసుకోండి తినటం. అకస్మాత్తుగా అవి కనిపిస్తే మీరు తినలేరు. గోన్ ప్రాక్టీస్ హియర్ అందండి. ఎంత బాగా చెప్పిందో చూడండి. సరే, వచ్చేసారి నుంచి నేను మంచి పిండి వేసి వాళ్ళందరికీ పెడతాను, ఇప్పుడు నాకు మంచి రొట్టెలు పెట్టు అన్నాడండి. లేకపోతే ఒకరికి ఇవ్వటంగా, ఒకరంటే ఎవరు చెప్పండి, అది అసలు దానం అంటే ఎవరికి? అంతా కూడా కేవలం దైవస్వరూపమైనటువంటి దానికి మనం ఇస్తుంటే తుచ్చమైన హీనమైనటువంటి వస్తువు ఎప్పుడు ఇవ్వకూడదండి. అది మంచి వస్తువే, మనం అనుభవించే వస్తువే వారికి ఇస్తే అదే దానం కింద పరిణమిస్తుందండి. అది కనుక ఈ ప్రపంచంలో జన్మించినటువంటి ప్రతి వారు ఏం ఆలోచించాలంటే హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. అది ఈ భవబంధనం, ఈ సంసార దుఃఖం అనేటువంటి సముద్రం, ఈ మహాసముద్రం నుంచి హౌ కెన్ ఐ ఎస్కేప్, అది ఏ విధంగా పారిపోగలను, తప్పించుకోగలను అనేటువంటిది ప్రయత్నం. దీని పేరే ముముక్షుత్వం. ఇదివరకు చెప్పినాను, హౌ టు క్రాస్ దిస్ ఓషన్. అది అటువంటి వాడే మహాత్ముల దగ్గరికి వెళ్ళి చక్కగా సేవ చేసి వారి ముఖధారణి వాక్యములు విని తరించిపోతాడండి.